Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments, 9155515563. Hi bro. Hi bro. ఏంటి ఇంత ఫార్మాలిటీ? టాప్ 5 నీ కోరిక కదా? హ్యాపీయా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బట్ కొంచెం ఈ సీజన్లో కప్పు కొట్టే అవకాశం ఉంది యాక్చువల్లీ. మీకు నా 100% ఉంది. మరి ఎందుకు మారిపోయింది? గౌతమ్ ఇప్పుడున్న టాప్ 2 అది డిజర్వా? అవినాష్ సీజన్ 8 కాపాడాడు తన ఎంటర్టైన్మెంట్తో అంటే ఏమంటావు? ఎస్. నామినేట్ అయిన వెంటనే అవినాష్ పవర్ యూస్ చేసుకొని బయటపడ్డాడు. నామినేషన్స్కి భయపడ్డావా? వాడుకున్నావు అంటే భయపడ్డావు అని అడిగావు. వాడుకోకపోతే ఎందుకు వాడుకోలేదు? ఓవర్ కాన్ఫిడెన్స్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నావు. మిమ్మల్ని మీ కామెడీని బుల్లింగ్ అని చెప్పి గౌతమ్ అనడం జరిగింది. అది కరెక్టా? రాంగ్. నువ్వు కామెడీ తీసుకోకపోతే షోసే రాకు, లేకపోతే ఈ కొన్ని మాటలు గౌతమ్ని అనడం జరిగింది. అది కరెక్టా? చిల్లర కామెడీ అన్నాడు. చిల్లర కామెడియన్స్ని ఏదో నెగిటివ్ చేయాలి అని చెప్పేసి అంత గట్టిగా వచ్చినప్పుడు నాకు అరవడం గొంతుంది. ఈ ఫినాలేలో ఏదో ఒక టాపిక్ జరిగిందంట. అది లైక్ మా కన్నడ వాళ్ళు గెలిచారు అని చెప్పి టీంలో మెంబర్ ఎవరు జరిగింది. సీజన్ 4లో 7th వీక్ వరకు అవినాష్ ఓన్లీ కామెడీ చేశాడు, సీరియస్ యాంగిలే చూడాల. కానీ ఈసారి స్టార్టింగ్ గెలంగానే వచ్చింది. ఇక్కడ ఎగింది, బుల్లింగ్ అన్నారు, అదేదో అన్నారు. పృథ్వీతో గొడవే కావాలని రేస్ చేసిన పాయింట్ అనుకోండి. పృథ్వీ దీనికి గొడవ, లేకపోతే కావాలని రేస్ చేసింది ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంట్రా ఆరా అంటే వద్దు, రా అని వద్దంటే అంట అనరా, ఏం చేస్తావు రా. స్టార్ మా ఛానల్తో ఎక్కువ ఇయర్స్ కలిసి జర్నీ చేయడం వల్ల కొంచెం సపోర్టు, కొంచెం నీ మీద ఎక్కువ ఇది పెట్టి నేను టాప్ 5 వరకు తీసుకుని వెళ్ళారు అనేది ఒక ఇప్పుడు రూమర్ నడుస్తుంది. దానికి ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అండ్ బిగ్ బాస్ 8 ఎంటర్టైనర్, వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైనర్ అవినాష్ ఈరోజు మనతో ఉన్నాడు. అవినాష్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి ఇంత ఫార్మాలిటీ? తెలియని విషయాలు అన్నావు. నీకు తెలియదంటే ఏమంటూ చెప్పు. అన్నీ తెలుసు నీకు. అన్నీ తెలుసు, కానీ మనకు లోపల ఏం జరిగింది అనేది మనకు కొన్ని తెలియదు కదా, జనాలకు కొన్ని తెలియదు కదా. అది బేసిక్గా మాకు కూడా తెలియదు. ఎందుకంటే మా పరిధిలో ఉండే మాకు తెలుస్తే, కానీ పక్క ఉండే మాకు తెలియదు యాక్చువల్లీ. అంటే మా వరకునే మాకు తెలుస్తుంది. బ్యాడే గుడ్డే. ఎలా ఉన్నావు శివ? బాగున్నాను. జరుగుతున్న ఇంటర్వ్యూలన్నీ చాలా జరుగుతున్నాడు. 5 వారాలు ఒక సీజన్ ఎంటర్టైన్మెంట్ లేదు అని అనుకుంటున్నప్పుడు అవినాష్ అనే పర్సన్ లోపలికి వెళ్ళి జనాలందరినీ ఎంటర్టైన్ చేశాడు. అసలు సీజన్ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు నీకు వెళ్ళాలనిపించింది మళ్ళీ సీజన్? అంటే నాకు బేసిక్గా నేను వెళ్ళాలనిపించిందంటే ఒకసారి ఎంటర్టైన్ చేసే అవకాశం మరొకసారి వచ్చిందని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళేది ప్రేక్షకుల్ని, నేను బయట ఉన్నా అదే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, లోపల అదే చేస్తాను. కాబట్టి బయట అదే చేస్తాను, లోపల కూడా అదే చేయాలి. కాబట్టి నేను వెళ్ళాలనుకున్నాను. అండ్ సీజన్ బిగ్ బాస్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను సీజన్ 4 వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ, నవ్విస్తూ, ఆడుకుంటూ సరదాగా నేను ఒక 90 days 91 days గడిపేశాను. మరొకసారి అవకాశం వచ్చింది బిగ్ బాస్ అంటే కొంతమందికి అది అవకాశం రావడమే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. అది 2 సార్లు రావడం అనేది ఇంకా నేను గొప్పగా ఫీల్ అయిపోయాను. ఆ ఆపర్చునిటీ వదులుకోకూడదని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. అవినాష్ సీజన్ 8 కాపాడాడు తన ఎంటర్టైన్మెంట్తో అంటే ఏమంటావు? నేను కాపాడలేదు, అందరు కలిసి, అందరు కష్టం ఇది. అందరు కంటెస్టెంట్స్ వారు ఆట ఆడారు, అందరు కలిస్తేనే ఈ సీజన్ వర్కౌట్ అయింది, హిట్ అయింది అంతే. నామినేట్ అయిన వెంటనే అవినాష్ పవర్ యూస్ చేసుకొని బయటపడ్డాడు.
అంటే నామినేషన్స్కి భయపడ్డావా? లేదు, నేను సేమ్ బస్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఒకవేళ నేను యూజ్ చేసుకోకపోతే కూడా నువ్వు ఇదే క్వశ్చన్ అడుగుతాను, ఓవర్ కాన్ఫిడెన్స్ నువ్వు ఎందుకు యూజ్ చేసుకోలేదు, అంటే ఉంటావని నమ్మకం నీకు ఎట్లా అనిపించింది? బిగ్ బాస్ క్లియర్గా నీకు పవర్ ఇచ్చారు, పవర్ ఇచ్చినప్పుడు వాడుకోవాలి, వాడుకోకుండా నువ్వు వాడుకోకపోవడం వల్ల ఈరోజు బయటకు వచ్చావు అని ఇదే ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడుగుతావు. వాడుకున్నా కూడా ఇదే క్వశ్చన్ అడిగావు. వాడుకున్నావు అంటే భయపడ్డావు అని అడిగావు, వాడుకోకపోతే ఎందుకు వాడుకోలేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇదే క్వశ్చన్ అడుగుతావు నువ్వు. కాబట్టి వాడుకోవడం అనేది కామన్. నాకు ఆ క్షణం అక్కడ అనిపించింది, నేను వాడేశాను. అంటే ఒకరికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది మంచో చెడో తెలియదు, ఆ క్షణం నాకు అనిపించింది, అది చేశాను. దాని నామినేషన్కి భయపడ్డం అనేది చాలా మంది అనుకున్నారు. అనుకునే వాళ్ళకి నా సమాధానం ఇది. మిమ్మల్ని మీ కామెడీని బుల్లింగ్ అని చెప్పి గౌతమ్ అనడం జరిగింది, అది కరెక్టా? రాంగ్. అసలు నేను ఎప్పుడు ఎవరిని నేను బుల్లింగ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బుల్లింగ్ మీనింగ్ బుల్లింగ్ అంటే ఏంటి బ్రో అంటే, బుల్లింగ్ అంటే నేను బుల్లు సంథింగ్ ఈ బుల్లు ఉంటుంది కదా, దానికి సంబంధించింది నేను అలా అన్నానేమో అని ఫస్ట్ ఫీల్ అయ్యాను. తేజ అని అడిగారు, అదే తేజ బుల్లింగ్ అంటే ఏంటరా అంటే సో అండ్ సో ఇది అర్థం అని అంటే, ఒరే నేను అలా చేయలేదురా బాబు, మనం చేసి అలాంటి చేస్తే ఇట్ట జనాలు నన్ను ఈ 10 సంవత్సరాల నుంచి ఇంత ఎంకరేజ్ చేయరు. నా కామెడీ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. సీజన్ 4లో నా కామెడీ ఎంజాయ్ చేశారు, అదే కామెడీ చేస్తూనే సీజన్ 8లో ఉన్నా నేను. నాకు ఆ బుల్లింగ్ చేసే అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేదు కాబట్టి రోజు అంతా ఫైట్ చేశాను నేను. ఈ సిచ్యువేషన్ జరిగాక లోపల నువ్వు కామెడీ తీసుకోపోతే షోసే రాకు, లేకపోతే ఈ కొన్ని మాటలు గౌతమ్ని అనడం జరిగింది, అది కరెక్టా? అంటే బేసిక్గా బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో బ్రో. ఎంటర్టైన్మెంట్ అనేది అంతమంది మీతో ఉన్న 14 మంది 15 మంది ఎంతమంది అవుతున్నారో వాళ్ళు తీసుకుంటున్నారు కామెడీని, నువ్వు ఒక్కడికి తీసుకోవట్లేదు. అంటే దానికి ముందు నువ్వు ఎంజాయ్ చేసావు. పర్టికులర్ నీకు ఏదైతే నచ్చదో అని, నీకైతే ఇది అండం నీకు నచ్చదని చెప్పాడు కదా, అది మాకు తెలియదు. హౌస్లో కొంతమంది తెలుసు, నువ్వు కొంతమందికి చెప్పావు, కొంతమంది తెలియదు. అండ్ గౌతమ్ అనే వ్యక్తి దాని ద్వారా మాకు పరిచయం, సోషల్ మీడియాలో ఏదైతే ఉందో దాని ద్వారా మాకు తెలిసింది. అశ్వత్థామ 2.0 అనేది దాని ద్వారా తెలిసింది. దానివల్ల మేము గౌతమ్ అశ్వత్థామ 2.0 దానివల్ల మనోడు ఫేమ్ అని చెప్పేసి నేను అది అనడం వల్ల మనోడు హట్ అవుతున్న విషయం నాకు తెలియదు. ఒకరు హట్ అవుతారంటే నేను అది చేయను, నాది ఆ కామెడీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబుల్ మీనింగ్ చేయలేదే, బూతులు మాట్లాడలేదు, బూత్ కామెడీ చేయలేదు. ఏదైతుందో పాయింట్ అశ్వత్థామ అనేది ఒక మంచి పదము, దాన్ని ఒకరు ట్రోల్ చేసిన విషయం, దానివల్ల నెగిటివిటీ అయింది అనే విషయం నాకు తెలియదు. అది అలా అనడం వల్ల అతను హట్ అవుతాడంటే అనేవాడిని కాదు, నాకు తెలియక చేసింది అది. అండ్ దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొన్ని వారాల తర్వాత నాకు సార్ చెప్పారు, దాన్ని ఏదైతే అన్నారో మళ్ళీ అతను అది తీసుకొని అండ్ అశ్వత్థామ ఇప్పుడు 3.1 అని అతనే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకున్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే నాకు తెలియక జరిగింది, అది తెలియక జరిగిందని అక్కడ నేను వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాను. సారీ గౌతమ్, నాకు తెలియదు నువ్వు దీన్ని హట్ అవుతావని, నేను ఇంత సెన్సిటివ్ అని నాకు తెలిసి అనేవాడిని కాదని చెప్పాను. దాన్ని పర్టికులర్ అంత మైక్ యూస్ చేసి నన్ను బ్యాడ్ చేయడానికి నెగిటివ్ చేయడానికి చేసినట్టే ఆ క్షణం అనిపించింది. నాకే కాదు, హౌస్ మొత్తం అనిపించింది. హౌస్ అంతా స్టాండ్ తీసుకున్నారు. అతను తెలియక అన్నాడు కదా గౌతమ్, వదిలేదు దాన్ని ఎందుకు పెద్ద చేస్తాను అంటే ఆ సిచ్యువేషన్ని పర్టికులర్ ఆ క్షణం మనోడు పెద్ద చేయడానికి ట్రై చేసిన అనిపించింది ఆ పాయింట్ని. ఇదే డిస్కషన్ వల్ల అవినాష్ కొంచెం నెగిటివ్ అయింది బయట. లైక్ సీజన్ 4లోని కూడా ఇలాంటి కామెడీ సిచ్యువేషన్లోనే అభిజిత్ ఇలా అన్నాడని చెప్పి, లేకపోతే అవినాష్కి ఇలాంటి టైంలోనే ఎందుకు అవినాష్ అంటే మనం ఇచ్చే సమాధానం కానీ లేకపోతే అది కరెక్ట్గా లేకపోవడమా, లేకపోతే కరెక్ట్ కన్వే అవ్వకపోవడం? అభిజిత్ ఏ విషయంలో అభిజిత్ అంటే అభిజిత్కి నీకు ఒకసారి డిస్కషన్ ఇదే కామెడీ గురించి నీకు అప్పుడు ఒక డిస్కషన్ అనుకుంటా, నోయల్కి చిల్లర నోయల్ది అయిపోయింది. నోయల్ది అంటే అభిజిత్ నీకు కూడా ఒక డిస్కషన్ అయింది. అభిజిత్ ఏదో నామినేషన్లో నామినేట్ చేయడం కూడా, అంటే దీన్ని పెట్టి వీడియో చేయడం జరిగింది. తెలీదు, అంటే మేబీ కట్ చేసి చెప్పి అది ఎక్కడదో ఇది ఎక్కడో తెలియదు, మేబీ దానికి వేరే కట్ చేసి పెట్టిండొచ్చు. నాకు కామెడీకి సంబంధించింది నోయల్కి నాకు చిల్లర కామెడీ అన్నాడు. చిల్లర కామెడియన్స్ని చిల్లర కామెడీ చేసేవాళ్ళని బిగ్ బాస్ తీసుకోరు కదా, ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవాలి తెలుసు కదా అని ఆ పాయింట్ ఇష్యూ జరిగింది. అది సీజన్ 4లో. నాకు అభిజిత్ అయితే ఇలాంటి జరగలేదు, ఇప్పుడు కామెడీ గురించి జరగలేదు. ఐ థింక్ మేబీ వేరే రాంగ్ కట్ చేసి పెట్టిండొచ్చు ఎడిట్. మీరు రోహిణి టేస్టీ తేజ మీ ముగ్గురే ఉన్నారు, కొత్త వాళ్ళతో కలవట్లేదు, ఎందుకు కలవలేకపోయారు? బేసిక్గా మీరు అక్కడ హౌస్మేట్స్ని అడిగితే ఇట్ట అందరితో కలిశాను. నాది తేజ రోహిణి ఒకటే బెడ్రూమ్. బేసిక్గా మాకు సర్టన్ టైం ఏంటంటే మా బెడ్రూమ్లో మేము కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అండ్ మేము వేరే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు ఏంటంటే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ అంటే
విష్ణు పృథ్వీ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు పర్సనల్ అండ్ ఇంపార్టెంట్ మాట్లాడుకుంటున్నారేమో, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అండ్ నిఖిల్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్పేస్లోకి మనం వెళ్ళడం ఎందుకని చెప్పేసి అనుకున్నాం తప్ప మ్యాక్సిమం చూస్తే అవినాష్ అనేవాడు అందరితో కలిసిపోయాడు. అక్కడ అందరితో కలిసిపోయాడు. నువ్వు మ్యాక్సిమం చూస్తే మనకి ఎక్కడ ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని నాకు ఏమి ఉండదు. వాళ్ళు పెట్టుకున్న పేరు ఉండొచ్చుకునేవన్నా కానీ ముగ్గురు కలిసి కనబడేసరికి ఇప్పుడు ముగ్గురం కలిసి ఉండలేదని చెప్పట్లేదు, ముగ్గురం కలిసి ఫన్ చేయడానికి ముగ్గురం కలిసి చేయాలి, ముగ్గురం కలిసి నవ్వించడానికి ముగ్గురం కలిసి చేయాలి. అది అవును, ముగ్గురం కలిసి తింటున్నప్పుడు ఇప్పుడు నువ్వు తింటున్నప్పుడు పక్కన చేరింది, ఆ పక్కన ఇంకో చేరింది, ఆ విధంగా ముగ్గురం కలిసి కూర్చోవచ్చు. అక్కడ ఫన్ చదువుతున్నప్పుడు మా జోనర్ కదా, అక్కడికి వెళ్ళి ఇంకో 2 పంచులు కూర్చొని యాడ్ చేద్దామని అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఆ క్షణంలో మీకు ముగ్గురు కలిసి ఉన్నట్టు అనిపించింది తప్ప గేమ్ లో ముగ్గురం కలిసి ఆడింది ఒకటి చెప్పు నాకు, ఒకటి చెప్పు. గేమ్ ముగ్గురు కలిసి ఆడిందంటే మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడారేమో అని అన్నారు. అదే ఒకటి చెప్పమన్నా, ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే, ఎవరైతే ఇది అంటున్నారో ఒకటి చెప్తే నేను సమానం చెప్తా. ముగ్గురు కలిసి ఆ గ్రూప్ గేమ్ ఆడింది ఒకటి చెప్తా. దానికి మన ఓటు అపీల్ చేసుకునేది నువ్వు. ఎస్, నైస్. దీని అన్నారు, దీని మీద లోపలనే అన్నారు, అది నా జర్నీ వీడియోలో ఉంది, ఇది కాదా గ్రూప్ గేమ్ అన్నారు. నేను దానికి సమానం చెప్తా. అది నాకు చాలా అవసరం. అక్కడ నాకెంత అవసరమో నా ఫ్రెండ్ కూడా అంతే అవసరం అనిపించింది. అండ్ నువ్వు చూసినట్టయితే నేను టికెట్ టు ఫినాలే టాస్క్లో ఆడుతున్నప్పుడు రోహిణికి నాకు ఫైట్ జరిగింది, శ్రీముఖి వచ్చి బెలుచుకున్నప్పుడు. అక్కడ నేను వెళ్ళి పట్టాను అంటే లేదు నేను వెళ్ళి పట్టాను అన్నది. అరే నువ్వు ఆల్రెడీ 3 పాయింట్స్ లీడ్లో ఉన్నారా, నాకు 2 పాయింట్స్ ఉన్నాయి అంటే, రోహిణి ఇది గేమ్ ఈజ్ గేమ్, నేను గెలవాలి, నాకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ ఇద్దరం వాదించుకున్నాం, చాలా గట్టిగా వాదించుకున్నాం. హౌస్ అందరు షాక్ అయ్యారు, ఏంటి వీళ్ళిద్దరు ఇంత గొడవ పడుతున్నాను. అక్కడ నేను గ్రూప్ ఏమనుకుంటే నేను రోహిణికి ఇచ్చేయచ్చు. అక్కడ నాకు అవసరం అనిపించింది, నా అవసరం అక్కడ నాకు టికెట్ ఫినాల్ నేను కొట్టాలి, ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలి నాకు అనిపించింది. నేను అక్కడ టగ్ ఆఫ్ వార్ ఫైట్ చేశాను రోహిణ్తో. అంటే ఇది అనిపించలేదా? ఇక్కడ నేను ఆల్రెడీ టికెట్ ఫినాల్ వెళ్ళాను, నేను టాప్ లో ఉన్నాను, 15th వీక్ నేను నామినేషన్స్ లేను. రోహిణి అక్కడ నామినేషన్స్ ఉంది. రోహిణి చాలా గట్టి ఫైట్ చేసింది, చాలా బాగా ఆడింది, ఫన్ చేసింది, టాస్క్ ఆడింది. రోహిణి ఆ వీక్ నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి ఓటేపల్లి తనకు అవసరం అనిపించింది. నేను ఫినాల్కి వెళ్ళిపోయాను, టాప్ 5లో ఉన్నాను, ఫస్ట్ ఫైనలిస్ట్లో ఉన్నాను, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రావాలి ఫినాల్కి అని చెప్పేసి 14th వీక్ నామినేషన్స్లో ఉంది. తనకి ఇది అవసరం, ఫస్ట్ నామినేషన్స్, తను జనాల నుంచి సేవ్ అవ్వాలని చెప్పేసి తను ఫినాల్కి ఓటాపిల్ కాదు, దానికంటే ముందు 14వ వారంలో తనకు ఓటాపిల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు ఇవ్వాలనిపించింది. అక్కడ ఒక స్నేహితుడిగా ఒక ఫ్రెండ్గా ఇవ్వాలనిపించింది తప్ప గ్రూప్ గేమ్ కాదు. నీ గ్రూప్ గేమ్ అనుకుంటే దాని ముందు నుంచి నేను ఆడుతున్నాను, నేను ఆ ముందు కూడా ఇవ్వచ్చు కదా. ఆ క్షణం ఇవ్వాలనిపించింది, ఇచ్చాను అంతే. కానీ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు కదా లోపలే. కనెక్ట్ అయ్యాము ఫ్రెండ్స్గా, అంటే తెలియకుండానే ఒక కేరింగ్ వచ్చేసింది. స్టాండ్ తీసుకోవడం కానీ, ఏమైనా చిన్న చిన్న విషయాలకు తను మాట్లాడడం కానీ, నేను లో ఉన్నప్పుడు తను వచ్చి నన్ను కన్సల్ట్ చేయడం కానీ, అంటే లో అంటే కొంచెం బాధపడ్డప్పుడు కానీ, కొంచెం ఈ హెల్త్ ఇష్యూస్ అలా ఎమోషనల్గా కనెక్ట్. బిగ్ బాస్లో ఇప్పుడు ఉన్న మొత్తం అందరి కంటెస్టెంట్లు నీకు బయటపరిచమే, కొంతమంది లేరు, ఆల్మోస్ట్ అంటే లైక్ నేను వెళ్ళినప్పుడైతే సీత తెలీదు, నాకన్నా ముందు కొంతమంది వెళ్ళిపోయారు. సీత తెలీదు, మణికంఠ తెలీదు, అండ్ పృథ్వీ షోలో హాయ్ అంతే, అంతకుమించి తెలీదు. యష్మి తెలీదు, యష్మి షోలోనే అదే షోస్లో అంతే. కానీ వాళ్ళు ఎవరికి కనెక్ట్ అవ్వలేదు ఎందుకు అంత ఎక్కువ? నేను యష్మితో ఫన్ చేశాను, నాకు పృథ్వీకి కనెక్షన్ ఫైట్లో జరిగింది బాగా, ఆ కనెక్షను. అండ్ ప్రేరణకు నాకు కనెక్షన్ ఉంది. మణికంఠ నేను వెళ్ళిన మణికంఠతో నేను ఫన్ చేయించాను వెళ్ళి. మణికంఠ నాది నీ వెళ్ళిన తర్వాత మణికంఠ నాకు ప్రోమోలు చూస్తే కానీ, గిన్నెలు తోమడం కానీ, ఆ డాన్స్ చేయించడం కానీ. అండ్ ఇంకెవరు, సీత వెళ్ళిపోయినా ఆ వీకే వెళ్ళిపోయింది పాపం అమ్మాయి. ఆ అమ్మాయి కూడా నువ్వు చూసినట్టయితే నేను ఎంత కనెక్ట్ అయినంటే అమ్మాయికి, తను ఎలిమినేషన్ వెళ్ళిపోతున్నప్పుడు స్టేజ్ మీద వైట్ హార్ట్ నా ఒక్కడిది పెట్టింది. వైట్ హార్ట్ నా ఒక్కడిది పెట్టింది, వాళ్ళ ఓజీ నుంచి కూడా పెట్టలేదు, రాయల్స్ నుంచి కూడా నా ఒక్కడిది పెట్టింది. ఓవరాల్ వైట్ హార్ట్ నా ఒక్కడిదే పెట్టింది చూసినట్టయితే. అంత కనెక్ట్ అయిపోయింది అమ్మాయి కూడా. అండ్ మనకంట ఓకే, వీళ్ళంతా మిగతా వాళ్ళు ఇంకెవరు లేరు. ఈ పృథ్వీది ఇప్పుడు పృథ్వీ ఏదైతే లోపల అది జరిగిందో, సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో మొత్తం ఇంకా డిపెండెంట్ లాగా ఉండిపోయారా ఇద్దరు, లేకపోతే అది ఏంటి అది ఇష్యూ? నాకు నేను ఏనాడు ఆ పాయింట్ మీద నేను ఆ పాయింట్ రేస్ చేయలేదు. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది, అంటే లైక్ ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంది. అక్కడ గేమ్ పరంగా నేను మాట్లాడాను కానీ ఎప్పుడు దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు మాట్లాడాలని అనిపించలేదు. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ దాని గురించి
వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకేదైనా నాకు అది మాట్లాడే ఆ పాయింట్ తీయాలని నాకు లేకుండే, నేను తీయలేదు కూడా ఎప్పుడు. టాప్ 5 నీ కోరిక కదా? అంటే సీజన్ 4లో టాప్ 5లో ఉండాలి అనేది గట్టిగా అనుకున్నాను, బట్ అది అక్కడ నెరవేరలేదు, ఇక్కడ నెరవేర్చుకున్నాను టాప్ 5లో ఉండాలని. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బట్ కొంచెం ఈ సీజన్లో కప్పు కొట్టే అవకాశం ఉంది యాక్చువల్లీ. మీకు నా 100% ఉంది, గట్టిగా ఆడితే నాకే కాదు ఎవరైనా కొట్టే అవకాశం ఉంది. బట్ నేనైతే గట్టిగా అనుకోని కొడదామని ఈ సీజన్లో, ఎందుకంటే నేను 5 వారాలు చూసాను కాబట్టి. మరి ఎందుకు మారిపోయిందంటే తెలియలేదు. అంటే నా ఒక టైం వరకు నేను కొడతాను అనుకున్నాను, బట్ ఎప్పుడైతే నేను ఎలిమినేట్ అయ్యానో ఒక వీక్లో, ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ ఎవిక్షన్ షీల్డ్లో నేను సేవ్ అయ్యాను. అదే యాక్చువల్లీ నబీల్ ఇచ్చాడు. ఎలిమినేట్ అయిన తర్వాత నాకు అమ్మ బాబు ఎలిమినేట్ అయిపోయానేంటి, అప్పుడు 7 ఉన్నారు నామినేషన్స్లో, నేను ఎలిమినేట్ అయిపోయాను. నిజంగానే ఎలిమినేట్ అయ్యానా, నా పొజిషన్ ఏ పొజిషన్లోనే ఎలిమినేట్ అయ్యాను, ఓటు నాకు పడలేదా, నిజంగానే జనాలు నాకు ఓటు చేయలేదా అని నిజంగా అనిపించి తర్వాత ఆలోచిస్తూ ఓహో నామినేషన్ వాళ్ళందరూ చెప్పారు నామినేషన్స్ ఉండాలి, నామినేషన్స్ ఉంటేనే మనం ఇక్కడ సేవ్ అవుతాము, ముందుకెళ్తాము. నేను దీని గురించి నాకు బాగా ఆలోచించాను. నామినేషన్స్ ఉంటేనే మనం సేవ్ అవుతాము, లేకపోతే అవ్వము అంటే అంత ఆట ఆడిన వేస్ట్ అయిన అప్పుడైతే మరి హౌస్లో బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వెళ్ళాలా లేకపోతే నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని డౌట్ వచ్చింది నాకు. బిగ్ బాస్కి వెళ్ళాలంటే బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వెళ్ళాలా లేకపోతే సోమవారం నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అన్నట్టు. నామినేట్ అవుతేనే మనం కంటిన్యూ సేవ్ అవుతుంది, నామినేట్ అవుతేనే కంటిన్యూస్ ప్రతి వారం నామినేట్ అవుతేనే మనం సేవ్ అవుతాం, లాస్ట్ వరకు ఉంటాం అని చెప్పారు. ఎవరు చెప్పింది? చాలా మంది అన్నారు నామినేట్ అవ్వాలి, ఓట్ బ్యాంక్ పెట్టుకోవాలన్నారు లోపల. ఓట్ బ్యాంక్ ఉంచుకోవాలి, మీ ఇప్పటికీ 8 వారాలు నామినేట్ అయ్యాను, నేను 6 వారాలు అయ్యాను, 7 వారాలు, చాలా గొప్ప చెప్పుకుంటున్నారా. అంటే నామినేట్ గొప్ప చెప్పుకుంటున్నట్టే వాళ్ళు తప్పులు చేస్తున్నాయి కదా, పాయింట్అవుట్ చేసి నామినేట్ అవుతారు కదా. అంటే ఆ తప్పులు చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి నామినేట్ చేస్తే తప్పులు చేసిన వాళ్ళు జనాలు సేవ్ చేస్తున్నారు, సేవ్ చేసిన వాళ్ళు సర్వే ముందుకెళ్ళిపోతున్నారు. నామినేట్ అవ్వట్లేదు అర్థం ఏంటి? ఏ తప్పు చేయట్లేనే కదా. ఏ తప్పు చేయక నువ్వు బాగా ఆడుతున్నావు, నీకు అర్థమవుతుంది శివ కదా. నువ్వు నామినేట్ అవ్వట్లేదు, నేను నామినేట్ చేయట్లేదు అంటే నా మీద పాయింట్ లేవు, నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు నామినేట్ 7 సార్లు 8 సార్లు అయ్యాను, 10 సార్లు నామినేట్ అయ్యాను జనాలు సేవ్ చేస్తున్నారు. నువ్వు నామినేట్ 10 సార్లు అయ్యానంటే ఎందుకు నామినేట్ అయ్యాను 10 సార్లు? తప్పులు చేసి నామినేట్ అంటే ఇంతమంది పర్టికులర్ ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు నామినేట్ చేయాలి. అప్పుడు నీ మీద మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి నేను పాయింట్అవుట్ చేసి నామినేట్ చేస్తున్నారు, బట్ నేను జనాలు సేవ్ చేస్తున్నారు. అంటే నువ్వు జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్తే నీకు ఓట్లు పడతాయి, ఓట్లు పడిన తర్వాత జనాలు నేను సేవ్ వేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. సడన్గా నువ్వు నామినేట్ అయితే, సడన్గా ఒక వీక్లో నామినేట్ అయ్యావు అనుకో, సడన్గా జనాలకు నువ్వు తెలీదు, నీకు జనాలు అంటే వీళ్ళందరికీ ఓటు వేసి అలవాటు అయిపోద్ది, నువ్వు సడన్గా వెళ్తే నేను జనాలు మర్చిపోతారు అని ఇలాంటివి చెప్తున్నారు లోపల. నాకు అర్థం కాలేదు. వారం అంటే 7 రోజులు సోమవారం అనే ప్రక్రియ, నామినేషన్ అనే ప్రక్రియలో ఆ ఒక్కరోజు నామినేట్ అవ్వాలి. నువ్వు నామినేట్ అవుతేనే నువ్వు ప్రతి వారం నామినేట్ అవ్వాలి. నామినేట్ అవ్వాలంటే నేను తప్పు చేయాలి, తప్పు చేసి ఎవరిని ఒకటి గిచ్చేసి అని గెలకాలి నేను. మన నేచర్ అది కాదు. మనం ఆడుకుంటూ పోతాం, మన జోలికి ఎవరైనా వస్తే మనం గెలుస్తాం, మనం మిస్టేక్ ఉంటే మాడతాం. అంటే ఇక్కడ ఏమనిపించిందంటే నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను, నేను బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వెళ్ళానా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని అనిపించింది. సరే ఓకే, 4 వారాలు నామినేట్ చేశారు. ఒకసారి ఏమో టిఫిన్ లేట్ వచ్చిందని నామినేట్ చేశారు, ఒకసారి ఏమో నువ్వు కామెడీ తప్ప ఏం చేయట్లే అన్నారు, ఒకసారి ఏమో నువ్వు స్పీడ్ ఉన్నావు గేమ్లో అని నామినేట్ చేశారు. ఇలాంటి రీజన్స్ మీద నామినేట్ చేశారు. బట్ 2 సార్లు చీఫ్ అయిపోయి సేఫ్ అయిపోయాను. ఒకసారి రోహిణి అడగకుండా రోహిణి నన్ను సేవ్ చేసింది, ఇంకోసారి ఏమో ఇది పవర్ యూజ్ చేసుకున్నాను, ఇంకొకసారి నామినేట్ అయ్యాను, దాంట్లో ఎలిమినేట్ అయిపోయాను. అప్పుడు ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది, నబీల్ ఇచ్చాడు. కష్టంతో ముందుకెళ్ళావా జనరల్ ఓట్లతో ముందుకెళ్ళావా? నా కష్టంతో ముందుకెళ్ళాను నేను. ఎందుకు? కష్టపడుతుంది కదా ముందుకెళ్తాం. మరి ఓట్లు పడక కాదా? ఓట్లు పడక కాదా? నా ఓట్లు పడలేదు కదా మరి. అంటే నేను నామినేట్ అయితే నేను 4 సార్లు నామినేట్ అయ్యాను, ఒకసారి 2 సార్లు చీఫ్ అయ్యాను. లక్ కూడా ఫ్యాక్టర్ చేసిందా? 100% లక్ ఫ్యాక్టర్ చేస్తుంది. నేనేమంటున్నా అంటే శివ, నువ్వు కష్టపడుతూ వెళ్తున్నప్పుడు
నీకు ఏదో టైంలో ఇలా వెళ్తున్నావు జీవితంలో సాధిస్తాం లేదనుకున్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది లక్క ఏమో తెలియదు, నువ్వు ఒకప్పుడు ట్రై చేసావు, బట్ సడన్ గా నీకు అది అవకాశం వచ్చింది, ఫోన్ వచ్చింది, సో నీకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి. నాకు తెలిసి బిగ్ బాస్ లక్ ఫ్యాక్టరీ కూడా నేను నమ్ముతాను అనుకోని. బిగ్ బాస్ లో జీవితంలో కూడా లక్ అనేది మనం నమ్మాలి సందర్భాల్లో. నాకు నమ్మాను అంటే నేను ఒక్కసారి బయట జనాల్లోకి వెళ్ళాను, ఆ ఒకసారి కూడా హెల్మెట్ అయిపోయాను. అప్పుడు షీల్డ్ వల్ల, షీల్డ్ అనేది ఒక ప్రక్రియ, కంపల్సరీ షీల్డ్ ఎవరికొకరు రావాలి, అది వాళ్ళు వాడుకుంటారా ఇంకొకరికి ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అది ఆ టైంకి నాకు నబిల్ ఇచ్చాడు, ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్, చాలాసార్లు చెప్పాను. దానివల్ల నేను అయ్యో జనాలు హెల్మెట్ అయిపోయాను కదా నాకు షీల్డ్ వచ్చిందని ఇంకా కసి ఆడాను, ఇంకా కసి ఆడుతూ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మెగా చీఫ్ అయ్యాను, ఆడుతూ కంటెంటర్ అయ్యాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాను. 15th వీక్లో అందరు నామినేషన్స్ ఉంటారు, అక్కడ నాకు ఓటు రాలేదు. అది అవును. లాస్ట్ సీజన్లో జరిగింది సేమ్ ఈ సీజన్లో కూడా నీకు ఒకటి జరిగింది. ఎవిక్షన్ షీల్డ్ కాదు, ఏది నిన్ను నీ ఎంటర్టైన్మెంట్ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అవినాష్కి ఓట్లు వేయట్లేదు. అదే అర్థం కాలే నాకు. కారణం ఏమనుకుంటున్నావు, ఏమైనా ఉందా? అంటే రోహిణి కూడా అదే అన్నది, ఒక స్టేట్మెంట్ బాగా చేసింది, మనము ఓన్లీ కామెడీ చేయడం వరకే పనికి వస్తాంరా, మనం విన్నర్లు అవ్వలేము, మనము ఇది అవ్వలేము. దానికి నువ్వు ఏమైనా ఇవ్వగలవా? అంటే నేను మరి ఈ సీజన్లో నేను టాస్క్లు ఆడాను, కామెడీ చేశాను, నా ఎమోషన్ చూపించాను, సిచ్యువేషన్ బట్టి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్. టాస్క్లు ఆడకుండా నేను ఫైనలిస్ట్ అవ్వను కదా. నువ్వు మా టాస్క్ చూసినా కూడా ప్రతిదీ నువ్వు చూస్తూనే ఉంటావు, జనాలు కూడా చూస్తున్నాను, బట్ అదే నాకు అర్థం కావట్లేదు. టాస్క్లు ఆడాను, ఫన్ చేశాను, నేను చేశాను, మరి ఎందుకు గెలవలేదు అర్థం కావట్లేదు. ఎంటర్టైనర్ కప్పు రాదా? రావాలని కోరుకుంటున్నాను నేను. నాకు కూడా యాక్చువల్లీ నాకు సీజన్ 4లో క్వశ్చన్ వచ్చింది, నేను బయటకు వచ్చిన చాలా బాధ వేసింది. జనాలు ఎక్కడికి వెళ్ళినా ఇంత బాగా ఆడారు అంటున్నారు, జనాలు మళ్ళా నాకు ఓట్లు పడలేదు. మరి అంటే దీనికి ఏం సమాధానం చెప్తాం శివ? బాగా ఆడామని జనాలే అంటున్నారు, కానీ ఆ జనాలు ఓటేయకపోవడం వల్లే నేను బయటకు వచ్చాను, 5th పొజిషన్లో వచ్చాను. ఇప్పుడు సీజన్ కాపాడేమని కొంతమంది అంటున్నారు, మీరు వెళ్ళిందామని చూసామని కొంతమంది అంటున్నారు, మీ కామెడీ చాలా ప్యూర్గా ఉంటుంది, ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా ఉంటుంది అన్నారు, టాస్క్లు బాగా ఆడే అంటున్నారు, కానీ నేను 5th పొజిషన్లో బయటకు వచ్చాను. తెలీదు దీనికి సమాధానం నేను ఏం చెప్పలేను, దీనికి ఎలాగో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకేమనిపిస్తుందంటే ఒక షోకి సినిమా మనం థియేటర్కి వెళ్తాం శివ, అక్కడ సరదాగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది మొత్తం ఫుల్ ఒక 2-4 గంటల సినిమాలో ఎంజాయ్ చేస్తాం. కంటిన్యూగా సీరియస్గా ఉంటే సినిమా హిట్ అవ్వదు, దానిలో ఫన్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలానే షోకి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. కొన్ని సినిమాలు కామెడీ వల్లే అయినాయి, కొన్ని కోట్లు వచ్చినాయి, రికార్డ్స్ అవి అట్లా ఉండిపోయిన చరిత్రలో. కాబట్టి మేము అన్ని చేసాము, బట్ కామెడీ చేసాం, కానీ రావాలని కోరుకుంటున్నాను నేను కమెడియన్స్కి. ఒకవేళ కానీ నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ రాకపోయి ఉంటే అప్పుడు రోహిణి మీరు ఎలిమినేటా? నేను ఎలిమినేట్ అయ్యాను ఎవిక్షన్, నాకు షీల్డ్ రాకపోతే గిట్ట, నాకు ఇవ్వకపోతే. ఫిక్సా? ఒక గెలకపోయి ఉంటుంటే అయిపోయాడు అనుకుంటున్నావు? అంటే నబీల్ ఆ రోజు నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే నేను నబీల్ కాదు, నువ్వు ఎవిక్షన్ ఫ్రీ, అదే లైక్ టికెట్ టు ఫైనల్ తెలీదు, అది మరి అది తెలీదు, అది చెప్పలేను. మరి మేబీ అప్పుడు ఆ వారం నా గేమ్ చూసి, అదే చెప్తున్నాను, గేమ్ చూసి ఓట్లు వేస్తానారా జనాలు, లేకపోతే నామినేషన్స్కి ఫస్ట్ టైం వచ్చాడు తెలియదు, ఇన్ని రోజులు ఓట్ బ్యాంక్ లే అని చెప్పేసి ఓటు తక్కువ పడి బయటకు వచ్చావన్నేమో, లేకపోతే గేమ్ ఆడి అంటే రోహిణి ఉండాలి కదా. మరి అవును, రోహిణి బాగా ఆడింది. ఆ రోజు రోహిణి మెగా చీఫ్ అయినప్పుడు అంత బయట అందరూ చాలా హ్యాపీ, ఒక వరల్డ్ కప్ లో చూసారంట. మరి ఆ వరల్డ్ కప్ చూసి అంత బాగా ఆడిన అమ్మాయి బయటకు వచ్చిందే అంతే, ఇంకా తెలియట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. నేనే చెప్తాను, లోపల నాకు తెలియట్లేదు కదా, బయట అంటే జనాలు ఇది అంటారా? యా, ఫ్యామిలీ వీక్లో మీకు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ ఇంకొకరికి ఎవరికి రాలేదు అనేది లోపల కూడా కొంతమంది అనుకుంటారు, దానికి ఏం చెప్తావు? ఏం చెప్తాం అంటే, నా యానివర్సరీ కూడా లోపలనే, అంటే October 28th నా యానివర్సరీ, అది మిస్ అయిపోయింది, లోపల ఉండిపోయినా.
నేను అందరి ఫ్యామిలీస్ వస్తుంటే బిగ్ బాస్ నా వైఫ్ వస్తే కొంచెం లోపలికి వచ్చిన లైట్స్ ఆఫ్ చేయండి బిగ్ బాస్ అది ఇవన్నీ కొంచెం ఫన్నీగా అడిగాను, సరదాగా ఫన్నీగా అడిగాను. అవి అవ్వదు బేసిక్గా. లైట్ లాపమన్నావా? లైట్ లో బిగ్ బాస్ అంటే వైఫ్ ని మిస్సింగ్ అది ఇది అని చెప్పాను నేను. చాలా అవుతుంది కదా, థర్డ్ యానివర్సరీ జరుపుకోలేదు బిగ్ బాస్, కొంచెం బాధ వేస్తుంది, ఈసారి బయట ఉంటే బయటికి వెళ్దాం అనుకున్నాను, చాలా గ్రాండ్గా అనుకున్నాను బిగ్ బాస్ అని ఇలా అనుకున్నాను. కానీ బిగ్ బాస్ కూడా కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా, అంటే బిగ్ బాస్ కూడా మనం చూసి పాపం వీళ్ళన్నీ మిస్ చేసుకున్నారని చెప్పేసి మేబీ వాళ్ళు అలా సెట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ది బెస్ట్ మెమొరీ బిగ్ బాస్లో సెటప్ కానీ ఒక చాలా బాగా అనిపించింది. ఇది మీరు స్టార్ మాలో ఉండడం వల్ల మీకు అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్లు వచ్చాయని మీకు కొంచెం ఫేవరిజం ఉన్నది. అట్లేం లేదు, మా ప్రేరణ కూడా వచ్చింది. ప్రేరణ కూడా బయట ఆమెకు మా ఒక రూమ్ లో పెట్టారు. ప్రేరణకు మొత్తం గార్డెన్ ఏరియా మొత్తం సెటప్ చేశారు. ప్రేరణకు మొత్తం బెలూన్స్తోనే ఆమె కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ అలా ప్లాన్ చేశారు. తను కూడా ఉంది కదా ఒక కపుల్ అని చెప్పి ఇంకెంతేనా? అంతే, కపుల్స్ ఉంటే చేస్తారు అట్లా. శ్రీముఖి మీ లక్కీ ఫ్రెండ్. ఎస్, లక్కీ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు, ఇలాంటి రీజన్స్లో నీకు లక్ ఏర్పడింది? ఎలాంటి రీజన్స్ అంటే లక్ అంటే నాకు శ్రీముఖ్తో నేను ఏ షో వర్క్ చేసినా మంచి హిట్. అంటే మా ఇద్దరు కాంబినేషన్లో మేము ఏ షో చేసినా ఏమైనా ఈవెంట్ చేసినా అండ్ నేను తనతో మాట్లాడినప్పుడు ఏమైనా డిసిషన్స్ తీసుకున్నప్పుడు శ్రీముఖి చెప్తే 100% వర్కౌట్ అయ్యేది నాకు. అది సినిమా పరంగా కానీ అయినా షో పరంగా కానీ అయినా బడ్జెట్ పరంగా కానీ శ్రీముఖి ఇట్లా వచ్చింది, ఇట్లా ఏమన్నా ఏ డిసిషన్ తీసుకుంటే బెటర్ అంటే చెప్పేది, ఇది బాగుంటుందిరా, బాగుంటుంది లైక్ శ్రీముఖి కానీ చేతు కానీ ఇది బాగుంటుందిరా అని చెప్పడం. అండ్ తనతో కలిసి నేను ఏ షో చేసినా కూడా మ్యాక్సిమం ఇద్దరం కలిసి చేసిన షోస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్. ఆ పరంగా నాకు కోస్టార్లో లక్కీ కోస్టారు, లక్కీ ఫ్రెండ్ అన్నట్టు నేను అంటే నేను అనుకుంటుంటాను. ఆ విధంగా నేను లక్ అని ఫీల్ అయ్యాను. మంచి టికెట్ ఫినాల్ కూడా తన చేతిలో మీద నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మామూలుగా అనుకుంటున్నాం, నీకు ఫస్ట్ అగ్గరలే కదా రాగానే తను వదిలేసి అందరికి అగ్గిచ్చింది. ఏంటి చాలా ఎక్స్ట్రా చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను లోపల రాగానే. తర్వాత అందరూ అయిపోయిన తర్వాత వచ్చి అగ్గిచ్చింది. టెలికాస్ట్ నేను చూడలేదు, వెంటనే ఇంకా గెలిచా టికెట్ ఫినాల్. అంటే లైక్ చెప్పాను కదా, దాని ముందు 2 ఆడాను, 2 గెలిచాను. 2 టాప్ నేనే ఫస్ట్ పొజిషన్. అండ్ దాని తర్వాత తను వచ్చింది, తను 2 పెట్టింది. 2లో ఒక దాంట్లో సెకండ్ పొజిషన్ వచ్చాను. అండ్ ఇంకో దాంట్లో లాస్ట్ సెకండ్ వన్ ఫినాలే గెలిచేసాను, టికెట్ ఫినాలే. గౌతమ్ ఇప్పుడున్న టాప్ 2 ఏదైతే రన్నర్లో ఉన్నాడో అది డిజర్వా? డిజర్వ్ అంటే బేసిక్గా వైల్డ్ కార్డ్కి వచ్చి అంతవరకు రావడం అనేది నా దృష్టిలో విన్నర్ అన్నట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ 6th వీక్లో వచ్చి మాతో మేమందరం కలిసి వచ్చాము. మనడు గట్టిగా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ, గేమ్లు ఆడుతూ టాస్క్లు ఆడుతూ, గట్టిగా ఫైట్ చేస్తూ, నామినేషన్స్లో ఫైట్ చేస్తూ అక్క వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్ వైల్డ్ కార్డ్లో. నాకు సెకండ్ పొజిషన్ అనేది నాకు దృష్టిలో వైల్డ్ కార్డ్గా ఒక విన్నర్ అండి శివ నా దృష్టిలో. రామ్ చరణ్ గారు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? అది సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అక్కడ కూడా మీరు చూసినట్టయితే టెలికాస్ట్ చూసారేమో, నేను చూడలే యాక్చువల్లీ. అక్కడ జరిగింది ఏంటంటే ఉన్న 22 మంది 20 మంది ఇద్దరు స్టేజ్ పై ఉన్నారు. 20 మందిలో అందరినీ 1 by 1 అందరిని లేపి పరిచయం చేస్తున్నారు. రామ్ చరణ్ గారికి పరిచయం చేస్తున్నారు నాకు సార్. అలా చేస్తున్నప్పుడు నన్ను స్కిప్ చేశారు మధ్యలో. అదేం సార్ స్కిప్ చేశారు అంటే మాట్లాడలేదు. అందరిని పరిచయం నాకు లాస్ట్ నన్ను లేపారు. సార్ నేను ఉన్నాను సార్, నాకు అందరితో పరిచయం చేస్తే ఏముంటుంది అవినాష్, నువ్వు సెపరేట్ కదా అన్నారు. దాని తర్వాత ఇంకా నేను ఎత్తుకోవడమే చరణ్ స్వామి అని స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫుల్ నవ్వుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఫస్ట్ టైం చూడడం, అంటే రియల్గా చూడడం, డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. ఇంకా వెళ్ళి పరిగెత్తుకు షూ తీసి సక్ చేసుకున్నది అంతా లేదు, టెలికాస్ట్లో లేదంట. చాలా బాగా చెప్పారు ఆయన, చూస్తాము మీరు మా అమ్మగారు చెప్తుంటారు, రెగ్యులర్గా చూస్తుంటారు, మీకు కామెడీ చాలా బాగా చేస్తారని చెప్పారు స్టేజ్ పైన. ఆ టెలికాస్ట్లో ఉందో లేదో నాకు తెలియదు, బట్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సీజన్ 4కి చిరంజీవి గారు రావడం అండ్ నేను సీజన్ 8లో మళ్ళీ ఉండడం, ఇక్కడ దీనికి రామ్ చరణ్ గారు రావడం చాలా హ్యాపీ ఉంది. నేను ఇంకొకటి ఈ సీజన్ గురించి విన్నది ఏంటంటే, ఫస్ట్ సీజను ఎటువంటి సింపతి లేకుండా, ఎటువంటి ఏమీ లేకుండా నడిచిన సీజన్ అని చెప్పాను. నన్ను యాక్సెప్ట్ చేస్తావు బ్రో నువ్వు? యాక్సెప్ట్ అంటే యాక్చువల్లీ నేను సీజన్ 1 చూడలేదు. మధ్య మధ్య కొన్ని బిట్లు చూసాను. జెన్యున్ ఒప్పుకుంటాను భయ్య, మేము చూస్తామని చెప్తే లేకపోతే చూడలేను. దానికి చూడలేదు కాబట్టి సమాధానం చెప్పలేను. ఇప్పుడు దాకా జరిగిన
ప్రతి సీజన్ విన్నింగ్ వెనక ఏదో ఒక సింపతి కానీ లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, సింపతి అనే పాయింట్ కానీ లేకపోతే అలాంటి సందర్భం ఈ సీజన్లో రాలేదు, ప్లెయిన్గా వెళ్ళి ఇలా కప్పు కొట్టారు అని చెప్పి ఉంది. దానికి ఏమంటావు? అంటే లోపల ఏమైనా సింపతి డ్రామా కానీ లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా అని? అంటే మనడు ఫస్ట్ నుంచి నిఖిల్ ఎమోషనల్గా ఏదో లో ఉన్నాడు, ఎమోషనల్ లో ఉన్నా అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఉన్నాడు. నేను కూడా బయట చూసినప్పుడు ఏంటి ఏడు బాగా ఆడతాడు కదా, కొంచెం డల్ ఉన్నా అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పా, అరే ఏంట్రా 3-4 వారాలు నువ్వు అంత ఏం లేదు ఇంకా మా సరిగా ఆడలేదంటే, లేదురా నేను యాక్చువల్లీ నేను ఇట్లే ఉంటారా నేను అన్నాడు. తర్వాత ఏదో కొంచెం లోగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఫీల్ అయిపోయిన తర్వాత మధ్యలో బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేసిన తర్వాత కెమెరాకి వెళ్ళి జనాలు నాకు ఓట్లు వేయకండి, నన్ను ఎలిమినేట్ చేసేయండి, నేను గేమ్ ఆడను, వెళ్ళిపోతాను నేను అని చెప్పి చెప్పుకున్నాడు. దాని తర్వాత ఏమైనా తెలియదు సడన్గా వెళ్ళి మళ్ళీ కెమెరాకి లేదు నేను ఆడతాను, నాకు ఓట్లు వేయండి అని మళ్ళీ చెప్పుకున్నాడు. మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ ఉంది, దానివల్ల లోగా ఫీల్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాడని చెప్పాడు. మేబీ అతనికి పర్సనల్గా ఏమన్నా ఎమోషనల్గా ఉంది, 100% ఉంది. అది ప్లస్ అయిందో మైనస్ అయిందో నాకు తెలియదు, బట్ ఆయనకు మాత్రం ఎమోషన్ ఒకటి ఉంది. నిఖిల్ బయట నుంచి పరిచయం కదా నీకు? బయట పరిచయం షోస్ వరకే, బయట ఒకసారి కలిసాం అనమాట అంతే. జెన్యున్గా ఉన్నాడా లోపల? ఏమైనా తేడా కనిపించిందా? అంటే కొంచెం అడవాడి చేస్తాడు, బట్ అక్కడ అంత అడవాడి చేయలేదు. ఫస్ట్ కొన్ని వారాలు అయితే కొంచెం ఫ్రీక్ అవుట్ అయ్యి కొంచెం చిల్ క్యానటే కొంచెం సెటిల్డ్గా ఉన్నాడు. నేను అదే ఏంట్రా నువ్వు సైలెంట్గా ఉంటున్నావు ఏంది, ఫన్ టాస్క్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు కాదు, సపరేట్గా కూర్చొని ఏదో చూస్తూ నవ్వేవాడు. నాకు అదే అనిపించింది, ఎందుకు అలా ఉంటున్నావు నువ్వు? విన్నర్స్ లక్షణాలు ఏమో అవి. మేబీ అయి ఉండొచ్చు. అంటే నేను చూసినంత వరకు నిఖిల్ కొంచెం అది కాదు వేరు ఉన్నాడు అంటే కొన్ని వారాలు, దాని తర్వాత లాస్ట్ కొన్ని వారాల తర్వాత మళ్ళీ ఓపెన్ అప్ అయిపోయాడు. చెప్పే కదా స్టార్టింగ్ కొంచెం డల్ ఉన్నాడు, లోగా ఫీల్ అయ్యాడు, ఏదో ఎమోషనల్ గా నేను లోగా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. దాంతో నేను వాడు అట్లా ఫీల్ అయినప్పుడు కూడా నేను వెళ్ళి చెప్పాను, అలా ఉండకరా, తినకుండా పడుకోవడం జరిగింది ఒక 2 సార్లు. నేను వెళ్ళి తిన్నురా, నీ పక్క తీసుకొస్తా కావంటే ఫుడ్ అని 3 o'clock 4 o'clock అలా ఉన్నవాడు. దాని తర్వాత ఈ ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో బయట నుంచి కొంతమంది సెలబ్రిటీస్ రావడంతో దాని తర్వాత మారిపోయాడు మొత్తం మళ్ళీ. ఒకటి ఉంది బ్రో, కన్నడ తెలుగు. కన్నడ తెలుగు ఓకే, కన్నడ తెలుగు ఈ డిఫరెన్సెస్ లోపల ఏమైనా కనిపించాయా? నాకైతే ఏం కనిపించలేదు. అంత డిఫరెన్స్ చూసేంత నాకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ డిఫరెన్స్ నాకు లోపలైతే ఏం కనిపించలేదు. అందరం కలిసే ఉన్నాం, అందరం ఫన్ చేద్దాం. ఈ ఫినాలేలో ఏదో ఒక టాపిక్ ఏదో జరిగిందంట, అది లైక్ మా కన్నడ వాడు గెలిచారు అని చెప్పి టీంలో మెంబర్ ఎవరు మన జరిగిందంట. నన్ను అడిగారు, బట్ నేను చూడలేదు. ఒకళ్ళు చూస్తే దాని గురించి చెప్పొచ్చు, కానీ నా వరకు రాలేదు కాబట్టి మనం దాని గురించి రెస్పాండ్ అవ్వడం వేస్ట్ అంటున్నాను. హౌస్లో అందరు కంటెస్టెంట్లు కొంచెం డల్గా ఉన్నారు, లైక్ ఓన్లీ నామినేషన్స్ వచ్చినప్పుడే రేజ్ అవ్వడం కానీ టాస్క్లు మిగతా అవును మిగతా అప్పుడు సైలెంట్గా ఇటు సైడ్కి వెళ్ళి వాకింగ్ చేసుకోవడాలు, అటు సైడ్కి వెళ్ళి వాళ్ళు ఉండడం. నామినేషన్స్ అప్పుడు సడన్గా ఏదో ఫైర్ వచ్చినట్టు చేసేవాళ్ళు కొంతమంది. జరిగింది ఇది. అంటే నేను కూడా అనుకున్నాను, అంటే కొంతమంది నామినేషన్స్ అప్పుడే మాట్లాడుతాను, మిగతా అంతా మాట్లాడలేదు. వాళ్ళందరూ టాప్ 5కి వచ్చేసారు, లాస్ట్ వరకు వచ్చేసారు. మనం అన్ని చేసాం, మనకు ఎందుకు రాలేదురా టాప్ 5లో బయటకు వచ్చాం మనం అని నాకు అనిపించింది. అదొకటే కాదు కదా, అంటే నామినేషన్ ప్రక్రియ ఒకటే కాదు కదా, చాలా ప్రక్రియలు టాస్క్ ఉంటుంది, అవి ఉంటాయి, అన్ని ఉంటాయి. టాస్క్లు ఆడారు అంటే ఏమనంటే టాస్క్ ఒకటే కాదు, పర్సనాలిటీ కూడా అంటున్నారు. పర్సనాలిటీ ఎవరు చూపించలే? పర్సనాలిటీ అంటే ఆ పర్సనాలిటీ కాదు, క్యారెక్టర్ అంటే పర్సనాలిటీ అంటే నాకు అది బేసిక్గా అందరూ పర్సనాలిటీ అంటున్నారు. నాకు అర్థం కాలేదు పర్సనాలిటీ అంటే ఏంటి. ఫస్ట్ నేను అదే అనుకున్నాను, పర్సనాలిటీ అంటే బాడీ పర్సనాలిటీ ఏమో అని అనుకున్నాను. అదే పర్సనాలిటీ అంటున్నారు, నాకు కూడా అర్థం కాలేదు. అంటే మనం ఉండే విధానం అంట పర్సనాలిటీ అంటే, ఉండే విధానము మనం బిహేవ్ చేసేది పర్సనాలిటీ అంట. అది కూడా గేమ్ కిందకి వస్తుందని చెప్పారు. అందుకే మనకు అంటే మనకు అవన్నీ తెలియదు పర్సనాలిటీ, మనం ఎలా ఉన్నాం అలా ఉన్నాం. మనకు ఎక్కడైనా అనిపిస్తే ఫన్ చేయడము, ఏమన్నా ఎవరి మీద కామెడీ చేయడమో లేకపోతే సరదాగా మాట్లాడుకోవడము. నాకేదంటే నాకు తెలియక నేను అన్ని అడిగేశాను. మనం చాలా ఓపెన్ ఉంటాం కదా, బయట కూడా ఏంటో నీకు తెలుసు కదా, అలానే ఉన్నాం లోపల కూడా. కొంతమంది మరి నామినేషన్స్ అప్పుడు మాట్లాడడం, మిగతా అంత సైలెంట్గా ఉండడం అలా జరిగింది. సీజన్ 4కి 8కి డిఫరెన్స్ ఏంటి? 4 సంవత్సరాలు తేడా అని చెప్పక చెప్తావు అలా చెప్పను. సీజన్ 4కి చేతు అలాంటివి దానివల్ల నువ్వేమైనా నీ క్యారెక్టర్ లైక్ అక్కడ
సీజన్ 4లో నీ ఎంటర్టైన్మెంట్ వేరు, అక్కడ మనుషులు బట్టో లేకపోతే ఏంటో నాకు తెలియదు. సీజన్ 8లో నీ ఎంటర్టైన్మెంట్ వేరు, కొంచెం తగ్గింది. సీజన్ 8లోనా? సీజన్ 8లో కొంచెం తగ్గింది. అవును, 4తో పోలిస్తే. ఓకే. అంటే బేసిక్ ఏంటంటే అప్పుడు పెళ్ళి అవ్వలేదు కదా, అప్పుడు పెళ్ళి అవ్వలేదు మన, అంటే ఇంకా అన్ని అంటే ఫన్, లేడీస్తో ఫన్ చేసేవాళ్ళము, చిన్న ఫ్లట్టింగ్ ఇక్కడ కూడా చేశాను, నేను చేయట్లేదు, ఇప్పుడు కూడా చేసా పెళ్ళైన తర్వాత కూడా. అంటే బేసిక్గా అక్కడ సీజన్ 4లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ బాగా కనెక్ట్ అయిపోయి మనం ఏమైనా చేయగానే మనకు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమైనా అందామంటే భయం వేసేది, ఎవరితో ఫన్ చేద్దామంటే భయం వేసేది, ఎవరైనా రియాక్ట్ అవుతో తెలియదు. చూసావు కొంతమంది బుల్లింగ్ అన్నారు, కొంతమంది ఆమె కామెడీ చేద్దన్నారు. అక్కడి నుంచి నాకు ఇంకా ఎవరైనా కామెడీ చేద్దామన్నా నేను అడిగి చేసేవాడిని. సో ఇక్కడ ఏంటంటే మాకు బిగ్ బాస్ ఫన్ టాస్క్లు ఇచ్చేవాళ్ళు. ఏ టాస్క్ చేసిన తర్వాత ముందు ఒక డిస్క్లైమర్, దాని ఏమంటారు డిస్క్లైమర్ అయినా ప్రొనౌన్సియేషన్, ఓకే ఆ చెప్పి ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా నవ్వుకోవడానికి. మనం సినిమా థియేటర్లో ముందు వస్తాయి కదా, ధూమపానం ఆరోగ్యానికి ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా నవ్వుచ్చడానికి. కేవలం మేము మీ క్యారెక్టర్ని కొంచెం ఎగ్జాజరేషనా ఏంటది, అది కాదు, అది కూడా రెండు కాక ఇంకోటి ఉంది, ఏంటది అది కూడా కాదంట, ఏదో ఎగ్జాగరేషన్, దాన్ని కొంచెం దానికి యాడ్ చేసి లేని యాడ్ చేసి చేయడం. అలా చేస్తామండి, ఎవరు హట్ అవ్వద్దు అని చెప్పేసి చేయడం జరిగింది. అయినా కూడా హట్టారు కొంతమంది, అట్లా చెప్పినా కూడా. కొంతమంది తీసుకున్నప్పుడు మనం కొన్ని చేద్దాం అనుకుంటాం, ఈ సిచ్యువేషన్లో ఇది వచ్చినప్పుడు ఏదైనా పంచ్ చేద్దాం అనుకుంటాం, ఏమైనా ఫన్ చేద్దాం అనుకుంటాం. కొంతమంది తీసుకున్నప్పుడు అక్కడ తగ్గింది అలాంటి ప్లేసెస్. అండ్ అది కాకుండా సీజన్ 4లో 7th వీక్ వరకు అవినాష్ ఓన్లీ కామెడీ చేశాడు, సీరియస్ యాంగిలే చూడాల. మనకు లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈసారి స్టార్టింగ్ వెళ్ళంగానే వచ్చింది. స్టార్టింగ్ మనం లేనిది మనం మీద క్రియేట్ చేసి లేనిది చేస్తే ఇంకా నాకు తిక్కరేగింది. బుల్లింగ్ అన్నారు, అదే అన్నారు, నాకు నచ్చలేదు అన్నారు. అరే నాకు నచ్చినప్పుడు ఒకటి మమ్మల్ని లోపల ఎందుకు పంపించారు, ఎంటర్టైన్ చేయని పంపించాను. నువ్వు వచ్చిన వాళ్ళు కూడా మనతో పాటు వచ్చిన వాళ్ళే, తీసుకున్న వాళ్ళు కూడా. అతను వచ్చిన వాళ్ళు మనతో పాటు వచ్చిన వాడే, నువ్వే తీసుకున్నప్పుడు అరే మనం చేసింది చేయమని ఫన్ చేయమని మమ్మల్ని పంపించారు, నువ్వు రాగానే నువ్వు తీసుకొని అది తీసుకొని నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదని. నేను దాని మీద నువ్వు ఫైట్ చేసి అదే పాయింట్ మీద నువ్వు దాన్ని లాగుతున్నావు, దాన్ని హైలైట్ చేసి ఏదో నెగిటివ్ చేయాలి అని చెప్పేసి చిన్న విషయాన్ని పెద్ద చేయడాన్ని నువ్వు చూస్తున్నావు. నేను ఎందుకు కూరుకుంటా? అంత గట్టిగా అరిచినప్పుడు నాకు అరవడం గొంతు ఉంది, నేను గట్టిగా అరుస్తే ఇంకా నేను అరిస్తే డైరెక్ట్ కరీంనగర్ దాకానే పడుతుంది మళ్ళీ. అందుకే అరిచింది తప్ప అక్కడ ఏదో పర్టికులర్ నేను పృథ్వీతో గొడవ కావాలని రేస్ చేసిన పాయింట్ అనుకుంటా. పృథ్వీ దీని గొడవ లేకపోతే కావాలని రేస్ చేసింది ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా నీట్గా మాడుతున్నాను, రారా అన్నాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రారా అన్న, నేను ఫస్ట్ నా ఇంటెన్షన్ ఏంటి ఏమంటానంటే ఎవరితో మాట్లాడి అన్న అని పిలుస్తా. ఆ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అన్న చెప్పండి అన్న 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 అని. నా నేచర్ అలాంటిది, నాతో ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు కానీ అందరికి తెలుస్తుంది మామూలుగా. అన్న అని పిలుస్తారు కానీ వాడు వీడని ఎప్పుడు పిలను. అలాంటిది నువ్వు డైరెక్ట్ రా ఏంట్రా ఆరా అంటే వద్దు రా అని వద్దంటే అంత అనరా ఏం చేస్తావు రా అని పర్టికులర్ అంత అంటే నేను ఎందుకు తీసుకుంటా చెప్పు. అంటే నేను గట్టిగా అడిచాను. అయినా అక్కడ నువ్వు రా అంటే నేను రా అనలేదు, అది నా సంస్కారం కాదు. నేను చెప్పినా నాకు అంతమంది చెప్తున్నారు అలా అనొద్దు చెప్పినా కూడా అంటున్నానంటే అది మరి ఇంకా పైత్యమా లేకపోతే ఏంటో నాకు తెలియదు. ముందా బాండింగ్ బయట లేదు కట్ట అంటే ఇప్పుడా? ముందు లేదు, ఇప్పుడు కూడా లేదు నాకు. అంటే లైక్ అంత పెద్ద ఏం కనెక్ట్ అవ్వాలి పృథ్వీతో. కనెక్ట్ అవ్వాలంటే ఇంకా మళ్ళీ నార్మల్ టైంలో మంచిగా ఫన్ చేసేవాళ్ళం, మనడు బాగానే మాట్లాడేవాడు. బయటికి వెళ్ళినాక మనడు నాకు కాల్ చేయలేదు, నేను చేయలేదు. బయట కష్టపడి అదే లైక్ ఎలా అంటే తగ్గావు కదా ఏ విషయంలో? బాడీ విషయం. బాడీ తగ్గాను ఫుడ్ విషయంలో. అంటే లైక్ మనకు అలా ఉండేదన్నమాట. కొంచెం మధ్యలో స్టమక్ అప్సెట్ అయిపోవడం, ఫుడ్ డాక్టర్ ఇదే ఫుడ్ తినాలని చెప్పడం. అది ఏమైంది సిచ్యువేషన్ ఏంటది? బయటికి వెళ్ళి వచ్చావు? బయటికి వెళ్ళాను. బేసిక్ ఏం జరిగిందంటే నాకు గత 3-4 డేస్ నుంచి స్టమక్ బాగా అప్సెట్ అయ్యి ఎలా అంటే ఇంకా అవ్వట్లేదు, చచ్చిపోయేంత పెయిన్ వచ్చింది, అవ్వట్లేదు. ఇంకా రోజు మెడికల్ రూమ్కి వెళ్తున్నాను. బేసిక్గా ఏదో ఫుడ్ నాకు పర్లేదంట. నేను బంగాళదుంప తినాను, బేసిక్గా బయట కూడా తినాను. అక్కడ బంగాళదుంప వచ్చేది, వాడు చేసేవాడు హరితేజ గారు చేసేవాడు, తినేవాడిని. అండ్ ఈ దాల్ పప్పు కూడా, అది లోపలికి వెళ్ళినాక వాళ్ళు సంథింగ్ 3 డేస్ నుంచి ఏదో బ్లడ్ తీసుకున్నారు, శాంపిల్స్ టెస్ట్లు వచ్చినాయి, రిపోర్ట్స్ వచ్చినాయి. అదే టెస్ట్లు చేశారు, రిపోర్ట్స్ వచ్చినాయి. మీకు చాలా ప్రాబ్లం అయ్యేటట్టుంది, ఇది మీరు వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే మీకే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. నాకు తెలిసి మీరు వెళ్ళి ఒకసారి సర్జరీ చేయించుకుంటే సర్జరీ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పారు. షాక్ నేను. ఒడి అమ్మ వచ్చి 3 వారాలు అయింది.
వెళ్ళిపోతానేమో. వెళ్ళిపోమన్నారు, ఇంకా బయటకు వచ్చేసేయండి మెయిన్ గేట్ నుంచి అన్నారు. ఇంకా వీళ్ళేమో చెప్తే వీళ్ళు అంత ప్రాంక్ అనుకుంటున్నారు. మరి ప్రాంక్ కాదురా, నిజంగా బాబు వెళ్ళిపోమంటున్నారు. నమ్మలేదు. ఇంకా వాళ్ళందరూ ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది భయంకరంగా. నేను ఏడ్చేసాను, వాళ్ళందరూ ఏడ్చారు. ఫస్ట్ హౌస్ మొత్తం ఏడ్చారు. పృథ్వీ నాతో గొడవ పెట్టి నన్ను ఒరే అన్న, వాడు పృథ్వీ కూడా ఏడ్చేసాడు. వెళ్ళి ఇంకా సారీ బ్రో, నేను అలా ఆ రోజు తప్పుగా అన్నాను అని చెప్పి అక్షణ సారీ చెప్పేసామని. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, మీరు తెలియక అంటారు, ఇట్స్ ఓకే అని చెప్పేసి వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత అలా ఎలా అని చెప్పేసి నేను ఫైట్ చేసి నాకు మళ్ళీ టెస్ట్ చేయండి అని చెప్పి నేను ఊరుకోలేదు. మళ్ళీ టెస్ట్లు చేయించుకున్నాను. పర్లేదు, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది, మెడిసిన్ ఇస్తే మెడిసిన్తో మీరు కంటిన్యూ వచ్చని చెప్పారు. మళ్ళీ లోపలికి వచ్చాను. ఒక 3-4 hours తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాను. 3-4 గంటలు బయట మళ్ళీ ఇక్కడ నుంచి ముసుగు వేసారు, హాస్పిటల్ తీసుకెళ్ళి ముసుగు తీశారు, టెస్ట్లు చేశారు, ముసుగు వేసారు, తీసుకొచ్చారు. గ్యాప్ లో చూడలే ఎక్కడా బాబోయ్, అసలు నాకు ట్రాఫిక్ సౌండ్ వినబడుతుంది అంతే, ఇంకేం లేదు. ఎక్కించే డైరెక్ట్ తీసుకెళ్ళారు. ఏదో అన్ని ఇట్లా పట్టుకొని ఎక్కాను, మరి మెట్లు ఎక్కడం కానీ లిఫ్ట్ ఎక్కడం కానీ. బయట 5 వారాలు అందరినీ చూసి వెళ్ళావు కదా, వాళ్ళని స్టడీ చేయలేదా నువ్వు? బయట ముందు నువ్వు స్టడీ చేసి వెళ్ళలే? కొన్ని ఒక 2-3 ఎపిసోడ్లు, 3-4 అంతే, 2-3 కాదు, ఒక 3-4 ఎపిసోడ్ చూసాను నేను. కానీ ఎవరు ఏంటని ఒక ఐడియా ఉండి వెళ్తావు కదా, నీకు చాలా ఈజీ స్టెప్ కదా అది. అంటే ఇప్పుడు ఈజీ స్టెప్ అంటే నేను చూసి తెలుసుకోలేదు. మామూలుగా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు వీళ్ళు చెప్పడం, అది విని ఓకే అని అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ నేను సాటర్డే ఎపిసోడ్ లోపలికి వెళ్ళాను. సాటర్డే ఎపిసోడ్ ఐ థింక్ సో, నాకు గుర్తులేదు. వెళ్ళాను. దాని నెక్స్ట్ డే నామినేషన్ పెట్టారు. దాంట్లో నేను చూసిన ఒక 2-3-4 ఎపిసోడ్స్లో నాకేం నామినేషన్ పెట్టారు, కంపల్సరీ పాయింట్ పెట్టాలి కాబట్టి నాకు అక్కడ పెట్టారు అనిపించింది, పెట్టేశాను. బట్ ఓవరాల్గా నేను ఈ ప్రోమోలు ఇవి ఎక్కువ చూశాను. టు బి ఫ్రాంక్, జెన్యున్గా ఎపిసోడ్ చూడలేదు. చూసి ఆ కొంత ప్రోమోలు కానీ చూసిన 3-4 ఎపిసోడ్లో ఒక్కొక్కరి మీద ఒక ఐడియా వచ్చింది అంతే, క్లియర్గా రాలేదు నాకు. లోపల నువ్వు అన్నది నువ్వు లేకపోతే ఇది బయట ఇలా అంటే బయట కట్ అయింది చూపించలేదు అనే సిచ్యువేషన్ ఉందని ఇది ఇంకా ఎపిసోడ్ చూసుకోలేదు యాక్చువల్లీ, అసలు చూడలేదు. టైం ఇప్పుడు ఎక్కడ మొన్న వచ్చాము, నేను అంతా రెస్ట్, ఫుల్ హెడ్ఏక్గా ఉండే అంతే. ఈ రోజు నేరకు వచ్చేసిన. అదే, థ్యాంక్ యూ వచ్చినందుకు. అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిది అనిపించింది? అన్ఫేర్ ఎలిమినేషన్ కాదు కానీ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకునే అనిపించింది మణికంఠది. ఆ క్షణం కూడా నేను హౌస్లో అందరూ ఉన్న హౌస్ మేట్స్ అందరూ వెళ్ళాలి, పాపం వెళ్తా అంటున్నాడు కదా, పంపించేసేయండి, ఇబ్బంది పడుతున్నాడు కదా, పంపించేసి అని అన్నారు. అతనే వెళ్తా అన్నప్పుడు పంపించేయచ్చు కదా అని చెప్పారు. మీరందరూ రిక్వెస్ట్ చేశారా? రిక్వెస్ట్ నేను, మహబూబ్ అండ్ ఇంకోరు 9 అనుకుంటా, క్లియర్ గుర్తుంది. బట్ నేను చెప్పింది గుర్తుంది. సో అలాంటి ఆలోచన వస్తుంది, అలాంటి థాట్స్ వస్తాయి. బట్ యాజ్ ఏ మనం నచ్చజెప్పి ఉంచితే బెటర్ కదా, ఎప్పటి నుంచో బిగ్ బాస్కి రావాలనుకుంటున్నాడు అని చెప్పేసి నేను మణికంటే ఉంటే బాగుంటుంది అనిపించింది అని నేను చెప్పాను అక్కడ. అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే ఏం లే. అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఎవరిది ఉంది? నేను వెళ్ళిన తర్వాత లేదు, అదే రోహిణిది బాగా ఆడింది. ఎందుకు అంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఓట్లు పడకపోవడం వల్ల బయటకు వచ్చిందని చెప్పేసి అలా. బట్ ఓట్లు పడితే బాగుండని నా ఉద్దేశం అంతే. నీ ఉద్దేశంలో టాప్ 2 ఎవరు అనుకున్నాడు డిజర్వ్ పర్సన్స్? టాప్ 2 నువ్వు, రోహిణి. నువ్వు బాగా ఆడాము మేము. అవును, 100% బెస్ట్ ఇచ్చాము. టాస్క్ ఆడాము, అన్ని ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ ఆడాము, మేము గట్టిగా ఆడాము. మేము మీరు 24 గంటలు లైవ్ చూస్తే మీకు అర్థం అవుద్ది ఎంత ఆడామో, ఎంత కసిగా ఆడామో, ఎంత ప్రాణం పెట్టి ఆడామో మాకు తెలుసు. ఛానల్తో, స్టార్ మా ఛానల్తో ఎక్కువ ఇయర్స్ కలిసి జర్నీ చేయడం వల్ల కొంచెం సపోర్టు, కొంచెం నీ మీద ఎక్కువ ఇది పెట్టి నేను టాప్ 5 వరకు తీసుకుని వెళ్ళారు అనేది ఒక ఇప్పుడు రూమర్ నడుస్తుంది. దానికి ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నాను? రూమర్ నడుస్తుంది, ఓకే. నీకు అలాంటి సందర్భాలు ఒకవేళ అనిపించిన ఒక సిచ్యువేషన్ చెప్పు నాకు. అంటే తీసుకెళ్ళి పెట్టారు కదా అక్కడ, ఒక సిచ్యువేషన్ చెప్పు నాకు ఒకటి. నీకు అనిపించింది ఏమన్నా మామూలుగా? నాకు అనిపించలేదు. నీకు అనిపించలేదు? ఒకటి, మొత్తం టాస్క్ నువ్వు వెళ్ళొచ్చావు బిగ్ బాస్కి, నేను వెళ్ళాను, ఒకసారి వెళ్ళి వచ్చాను. ఒకవేళ స్టార్ మా బ్యాచ్ నాకు సపోర్ట్ చేయడం అనుకుంటే గిట్ట డైరెక్ట్ విన్నర్ని చేసి వచ్చి డైరెక్ట్ నన్ను టాప్ 5 ఎందుకు పెట్టాలి? డైరెక్ట్ నాకు కప్ ఇచ్చేసి 50 ఇచ్చేసి అన్ని కోరిక కదా టాప్ 5. అందుకు టాప్ 5 కోరిక నేను అక్కడ చెప్పలేదే. విన్నర్ అవ్వాలని వెళ్ళాను నేను, విన్నర్ అవ్వాలని వెళ్ళాను. టాప్ 5 ఎక్కడ చెప్పలేదు నేను ఎవరితో షేర్ చేసుకో, ఎవరితో చెప్పలేదు. బట్ ఒక
ఒకవేళ నాకు తీసుకెళ్ళి పెట్టారనుకుంటే డైరెక్ట్ కప్పి తీసుకొని నా చేతిలో పెట్టవచ్చు కదా స్టార్ మా. బేసిక్ ఏంటంటే ప్రతి వారానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అక్కడ వచ్చిన హౌస్లోకి ఎవరు రారు. ప్రతిదీ మీకు 24/7 లైవ్ ఉంటుంది. ప్రతి టాస్క్లు మాకు ఆ క్షణం మేము గార్డెన్ ఏరియాకి వెళ్తే కానీ తెలియదు మాకు. నా టాస్క్ నేను ఆడాను, నా కష్టం నేను పడ్డాను, నేను కష్టపడే ఆట ఆడి నా స్వతహాగా నేను టాప్ 5లో ఉన్నాను. ఇక్కడ ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు. ఒకరు సపోర్ట్ చేసి ఒకరు నాకు ఇస్తే నేను నాకు వద్దని చెప్తాను. అది ఎక్కువ రోజులు ఉండదు. ఈరోజు నా కష్టంతోనే గత 12 సంవత్సరాల నుంచి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. దాని తోడు ప్రేక్షకులు చూపించే అభిమానం, ఆ బ్లెస్సింగ్స్ నాకు ఇంకా హెల్ప్ అయినాయి. వాళ్ళు నాకు చేశారు. నన్ను ఈ స్థాయిలో పెట్టింది ఆ ప్రేక్షకుల అభిమానం, వాళ్ళ సపోర్టు, వాళ్ళ బ్లెస్సింగ్స్. అంతే తప్ప. సీజన్ 8 గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? మంచి సీజను, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అంటే నేను ఇంకా సీజన్ 8 గురించి లోపల జరిగి చెప్పగలుగుతా కానీ బయట నేను ఏం చూడలేదు కాబట్టి నేను చెప్పలేను. అంటే ఎపిసోడ్స్ అన్ని చూడలేదు కాబట్టి చూసా. అంటే నాకు సీజన్ 4 అంటే నా సీజన్ 8 గురించి పక్కన పెడితే నేను సీజన్ 4 కూడా చేశాను కాబట్టి నాకు సీజన్ 8 కంటే సీజన్ 4 మంచిగా అనిపించింది నాకు. అంటే ఉన్న కనెక్షన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి టాస్క్లు కానీ ఫన్ కానీ అంటే ఇక్కడ ఎందుకో ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు చాలామంది. అంటే అదే తెలీదు. టాస్క్ల విషయంలో కూడా కొన్ని ది బెస్ట్ చేయవచ్చు కానీ కొంతమంది సహకరించకపోవడం లోపల అనిపించింది. అంటే అంత ర్యాప్ రాలేదు. 10 వారాలు ఉన్న రాలా, కొంతమంది వచ్చింది. బట్ సీజన్ 4 నాకు అందరితో వచ్చింది. నాకు అందరితో ఇప్పటికీ స్టిల్ అందరితో ఇంకా టచ్లో ఉంటాము, మాట్లాడుకుంటాము. బట్ లోపల ఇప్పుడు రాగానే తిప్పి మళ్ళీ నేను, తేజ అండ్ రోహిణి, ప్రేరణ వాళ్ళు కాల్ చేస్తారు. అంతే ఇప్పటివరకు వచ్చి 2 days అవుతుంది వాళ్ళే కాల్ చేయడం కానీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకో విషయం ఏంటంటే నేను వెళ్ళినప్పుడు బేబక్క లేరు. బేబక్క కానీ అభయ్ కానీ వీళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం, మంచిగా వాళ్ళు కలవడం వాళ్ళు చేస్తున్నారు మంచిగా. నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు బాగా కలుస్తున్నారు. బాగా ఆడారు భయ్యా, మీరు నిజంగా మీరు విన్నర్ అవుతాం అనుకున్నాం, చాలా ఎంటర్టైన్ చేశారు భయ్యా అని బాగా అప్రిషియేట్ చేశారు వాళ్ళు. ఫస్ట్ నేను 5 వారాలు ఏవైతే ఎలిమినేట్ అయ్యారో సీత కానీ, బేబక్క కానీ, అండ్ ఆదిత్య ఓం గారు కానీ, శేఖర్ భాష గారు కానీ వాళ్ళు బాగా నాతో కలిసిపోయారు. నేను పోయిన తర్వాత ఉన్న లేదా వాళ్ళే కలవట్లేదు. మళ్ళీ వస్తుందేమో త్వరలో ఫోన్, చూద్దాం. అంటే వాళ్ళకి ఒక టైం కావాలి, వాళ్ళకి ఒక స్పేస్ తీసుకుంటున్నారు కావచ్చు. లోపల ఉన్నప్పుడు బయట ఉన్న వాళ్ళని ఎవరు మిస్ అయ్యావు? అను తప్ప మందు అది అడిగిసావు లోపల. ఎందుకంటే అది బేసిక్గా నా ఫ్రెండ్స్తో నేను మామూలుగా కూర్చుంటాను. ఇది మిస్ అయ్యంటే వాళ్ళని కూడా మిస్ అయ్యాయి. ఫ్రెండ్స్ని ఎవరిని మిస్ అయ్యాయి? ఫ్రెండ్స్ అందరూ లైక్ శ్రీముఖి, చేతు అండ్ లైక్ ఆబ్వియస్లీ నువ్వు ఉన్నావు, చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. కలిపి కొట్టేసాడు అంతే. చాలా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు శివ, అది నీకు కూడా తెలుసు. నేను ఎక్కువ చాలా మంది చాలా తక్కువ కలుస్తుంటాను. అదే శ్రీముఖి, చేతు లైక్ అంతే వాళ్ళు ఇద్దరు. నువ్వు రోహిణి తేజ గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒక పాయింట్ స్టార్టింగ్లో నేను అడగడం జరిగితే నేనేం గ్రూప్ గేమ్ ఆడలేదు, ఇది ఆడలేదు అన్నావు కదా. సుడోకో గేమ్లోని నీకు తేజ హెల్ప్ చేశాడని చెప్పి అది బాగా వైరల్ అయింది బయట. హెల్ప్ చేయలేదా నీకు? వైరల్ అయిందా? రూమర్ వచ్చింది. ఓకే. అక్కడ తేజ గారు మీరు కట్ చేస్తే తేజ గారు అటు సైడ్ ఉంటాడు లాస్ట్లో, నేను ఇటు సైడ్ ఉంటాను. చాలా డిఫరెంట్, చాలా గ్యాప్ ఉంటుంది. అండ్ అక్కడ అన్ని 79 కెమెరాలు ఉన్నాయి. ఓకే, ఒక కెమెరాలు చూపించండి. బిగ్ బాస్ అంత కెమెరా రికార్డ్ చేస్తారు. ఆయన అక్కడ ఇద్దరు సంచాలకులు ఉన్నారు, మానస్ అండ్ ప్రియాంక ఇద్దరు ఉన్నారు. అండ్ అక్కడ చాలా మంది ఉన్నా కూడా చాలా మంది చూస్తున్నారు. నేను ఎవ్వరు చూడట్లేదు. నాకు బేసిక్గా నాకు మ్యాథమెటికల్ నేనే షాక్ అయ్యాను అసలు నేను ఎట్లా పెట్టేశాను అని చెప్పేసి. నాకు 15 నెంబర్ ఇచ్చారు కాబట్టి ఓకే, ఒక 25-30 ఇస్తే 15 ఇట్లా పోయేది. నేను ఫస్ట్ 6 పెట్టేశాను. ఇలా 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 పెట్టేశాను 6. తర్వాత డాగ్లైన్ కూడా పెట్టా అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ డాగ్లైన్ అంటే నాకు అర్థం కాలేదు. నాకు ఇంగ్లీష్ పదాలు కొన్ని తెలియదు. వాళ్ళు కొన్ని పదాలు పడతారు, అబ్బో అవి చాలా బీభత్సంగా ఉంటాయి. అవి నేను చదువుకున్న నా చదువులు ఎక్కడ కనవాలి అవి. ఈ డాగ్లైన్ అంటే ఇట్లా పెట్టేసాను, ఇంకేం డాగ్లైన్ ఏంటో అని చెప్పి నేను షాక్ అయ్యాను. డాగ్లైన్ అంటే మేబీ ఇట్లా ఒకటి ఇక్కడ ఒకటి అని డాగ్లైన్ అనుకుంటా. అట్లా అట్లా కాదంట, ఇట్లా అంటే డాగ్లైన్ అండంగా అలా కూడా పెట్టా అని చెప్పి మొత్తం 6-8 వస్తాయంట. అలా లేదు కదా, ఉంటుంది అనుకుంటా. అది
ఉంటుందంట. అట్లా 8 వస్తాయంట. 1 2 3 4 5 6 7 8 ఇట్లా రావాలంట. నేను ఆరు పెట్టేశాను. 6 పెట్టేసిన తర్వాత పెట్టేసాను కొడదామని చెప్పేసినాక లేదు డయాగ్నల్ పెట్టాలని చెప్పినాక కొంతమంది ప్రేయర్ 7 పెట్టింది, ఇంకొకరు 7 పెట్టా. ఈలో నబిల్ వచ్చేసి వెళ్ళి పెట్టేసని చెప్పేసి వాడు గంట కొట్టేసాడు. గంట కొట్టిన పోయిందా లేదు రాంగ్ పెట్టేసని చెప్పారు. అమ్మని అమ్మ ఏదో 6 పెట్టేసాను అని చెప్పేసి అప్పటికి ఈజీ నాకు అయిపోయింది. 6 6 4 10 ఇక్కడ 5 15 తర్వాత మళ్ళీ ఇంకోటి 5 8 ఇట్లా కౌంట్ చేసుకొని 8 9 10 11 12 13 14 15 ఇట్లా అన్ని పెట్టేసుకుని ఆమె బిగ్ బాస్ చాలా టైం అయింది ఎవరు పెట్టట్లేదు. లాస్ట్ ప్రేయర్ని ఒకటి 7 పెట్టింది, 8 పెట్టాలి యాక్చువల్లీ. బిగ్ బాస్ ఏం చేస్తారంటే అందరు క్లూ ఇచ్చారు. నబిల్ ఈలోపు గంట కొట్టేశాడు, బట్ అయినా మళ్ళీ అవకాశం ఇచ్చారు, క్లూ ఇచ్చారు. ఏంటది మధ్యలో 5 వస్తుందని చెప్పేసాడు. నేను ఏం చేశా 5 వస్తుందని చెప్పేసి ఫస్ట్ అన్నీ చూసుకున్నాను 5 వస్తుంది. 2 నెంబర్లు ఈ 5 సీట్ పెట్టి 5 సీట్ పెట్టేసి ఇంకో నెంబర్ ఎట్టి పెట్టేసి కింది మార్చి అంతే మార్చి మళ్ళీ ఒకసారి ఫట్ చూసుకొని అమ్మాయి అయిపోయిందని చెప్పేసి అందరూ చూశాను. అయిపోయింది గంట కొట్టేసి అన్నారు. అన్నా చూసుకో అన్న తేజ అయిపోయి అన్నా చూసుకో కరెక్ట్ పెట్టాలి చూసుకో అన్నాడు. వాడు ఏదంతా కరెక్ట్ పెట్టాలి చూసుకోమన్నాడు. ఎందుకంటే మళ్ళీ నబిల్లా గంట కొట్టేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చూసుకున్నా. కరెక్ట్ ఉంది అని చెప్పేసి వెళ్ళి కరెక్ట్ ఉంది మళ్ళీ నబిల్లా గంట కొట్టిన అనుకో లాస్ట్ వెళ్ళిపోతాను బాబోయ్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మానస్ నేను పెట్టేసాను నాకైతే క్లారిటీ ఉంది కనుక నీ కాన్ఫిడెంట్ కొట్టేసి అవినాష్ అన్నాడు. వెళ్ళి చూశాను ఒకసారి మన మానస్ సంచల్ గారు మానస్ వెళ్ళి చెక్ చేసుకున్నాడు. ఓకే చూసుకున్నాను అంతా చూసుకొని సరే ఉన్నాడు. గంట పట్టుకున్నాను మానస్ కొట్టేస్తాను చెప్పేసి గంట లేపాను. లేపి గంట ఊగింది. నేను కొట్టలేదు కాన్ఫిడెంట్ గంట లేపి సౌండ్ వచ్చి కొట్టేసినట్టంటే నేను కాన్ఫిడెంట్ అన్నది కొట్టేసాను ఇంక అప్పుడు అంతే తప్ప. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నాకు హెల్ప్ చేస్తని చెప్పేసి వాడు వచ్చి తెచ్చాడు. అన్న ఇక 5 పెట్టు ఇక్కడ 6 పెట్టు అక్కడ ఇక్కడ ఇది పెట్టు అని పక్కన కూర్చొని ఇద్దరం మంచి వాటర్ తాగుతూ చిల్లవుతూ చెప్పలేదు. వాడు దూరం ఉన్న వాడు అక్కడే మీరు చూస్తే ఫ్రేమ్ చూడండి వాడు ఎక్కడో ఉంటాడు. దీన్ని బేసిక్గా నేను అక్కడికి వెళ్ళి గంట కొట్టే టైంలో మేబీ వాడు వచ్చి అందరు వచ్చి చూడడానికి వచ్చారు. అక్కడ చూసి ఉండొచ్చు తప్ప నేను అప్పటికి గంట లేపేసా. దాని గాలికి కాదు మామూలు గంట ఇప్పుడు గంట కొట్టాయంటే ఇలా కదా గంట లేపేసారు కదా ఊగింది లోపల అటు ఇటు కొట్టేసినట్టు అని చెప్పారు. నాకు కాన్ఫిడెంట్ ఉంది లెక్క పెట్టుకున్నాను. అది కరెక్ట్ కాదు తెలీదు బట్ కొట్టేద్దాం ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ వస్తుంది అని చెప్పేసి కట్ చేస్తే 2 నెంబర్ చేంజ్ చేశా నేను. 5 మధ్యలో పెట్టా ఇంకోటి ఇటు పెట్టా కింద చేంజ్ చేసా అంతే సెట్. బట్ ఐ సేర్ అంటే నాకు కొట్టేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే రూమ్ అని అనుకుంటున్నారో కొంతమంది హేటర్స్ ఉంటారు. బేసిక్గా నాకు ఉండరు హేటర్స్. ఎవరో కొంతమందిని తరపు నుంచి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి. నేనైతే ఐ స్వేర్ సాక్షిగా మనస్సాక్షి కొట్టేసుకొని చెప్తున్నాను సొంతగా ఆడుకున్న గేమ్. థ్యాంక్ యూ అవినాష్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ టాప్ 5లో ఉన్నందుకు కంగ్రాచులేషన్స్. మళ్ళీ మంచి సక్సెస్తో మళ్ళీ ముందుకెళ్ళి ఇంకా అందరినీ ఎంటర్టైన్ చేస్తాను మనస్ఫూర్తిగా. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ శివ. చాలా ప్రొఫెషనల్గా చెప్పాను. అండ్ ఇంకొక గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సియా బాయ్.